ఒక చిన్న మాట చిన్న పిల్లల్ని ముసలి వాళ్ళని, పెద్దవాళ్ళని అనంటే సర్టెన్ ఏజ్ గాదు. ముసలి వాళ్ళని, ముసలి వాళ్ళంటే కనీసం 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళని ఉండాలి. అలాంటి వాళ్ళని ఇద్దరిని సేమ్ అంటారు. వాళ్ళు చిన్న పిల్లలాగానే చేస్తున్నారు అని అంటారు. ఎందుకంటే చిన్న పిల్లలకి ఏ కల్మషం ఉండదు. అందరితోని మాట్లాడిస్తారు, పలకరిస్తూనే ఉంటారు. ఏంది ఏంది అని సతాయిస్తూనే ఉంటారు. ముసలి వాళ్ళు కూడా అంతే. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఒక 90 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి సతాయిస్తూనే ఉంటారు. కొడుకుల్ని, కోడల్ని, పిల్లల్ని, మన్మరాల్ని అందరినీ. తిన్నావా? తినుపో, తినకపోతే తినిపో, తింటేనే ఎనర్జీగా ఉంటుంది, పని చేసుకోవచ్చు. అట్లా ప్రతి విషయంలో వాళ్ళు సతాయిస్తూనే ఉంటారు. కానీ ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టైం కాగానే తిన్నావా? తినకపోతే తినిపో, 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 తినిపో అంటారు. ఆ ఫీలింగే వేరే అసలు. ఇంట్లో ఒకళ్ళు కంపల్సరీ ఒక ఏజ్డ్ పర్సన్ ఉంటే చాలా బాగుంటుంది. కానీ చిన్న తేడా చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి. చిన్న పిల్లలకి ఏ ఒక 1% కూడా అనుభవం లేకుండా సతాయిస్తారు. ఇదెందుకు, అదెందుకు, ఇట్లెందుకు చేస్తున్నావు, అట్లెందుకు చేస్తున్నాం. కానీ పెద్దవాళ్ళు వాళ్ళు అన్నేళ్ళు ఎన్ని అనుభవాలు ఉండాలి, వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలి, ఎన్ని చూసి ఉండాలి కదా. అందుకే వాళ్ళు మనకు జాగ్రత్తలు చెప్పడానికి ట్రై చేస్తారు. అరే మనలాగా మన పిల్లలు కావద్దు, బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్త ఉండండి, దొంగలే ఉంటారు, ఎన్నో ఉంటాయి బయటకు వెళ్ళినప్పుడు. కాబట్టి అవన్నిటి నుంచి జాగ్రత్త ఉండండి, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. అది మనకు చిరాకు అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు చెప్పిన మాటలు విని అందులో ఎంతవరకు ఉన్నది ఏంది అని చూసి చేసుకుంటే చాలా బాగుంటుంది.